జగనన్న పాల వెల్లువ పేరు మీద ఎవడన్నా ఒక రైతు రుణం ఇయ్యాలంటే భూమి తాకట్టు పెట్టావా లేదా, నీ షేర్ క్యాపిటల్ ఏంటి అంటారు అధ్యక్ష. అమూల్ కోసం జగనన్న పాల వెల్లువ పేరు మీద 11 కోట్లు రుణం ఇచ్చారు అధ్యక్ష. బినామీలే అన్ని ఇవ్వడం, ₹1 కట్టల ఎవడు బాధ్యత అధ్యక్ష. అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ అధ్యక్ష, సెంట్రల్ బ్యాంక్కి వాటికి సంబంధం లేదు. జగనన్న తోడు అధ్యక్ష, అది పట్నాల్లో చేయాల్సింది. దానికి సెంట్రల్ బ్యాంక్ నుంచి డబ్బులు ఇస్తారు. ఎలా ఇస్తారు అధ్యక్ష? దాదాపు 20 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఫిష్ ఆంధ్రాకి డబ్బులు ఇస్తారు. వ్యవసాయ పనిమిట్ల కోసం దీనికి సెంట్రల్ బ్యాంక్ ఏం సంబంధం అధ్యక్ష వీటన్నిటికీ? కాబట్టి నేను కోరేది, మీరేదో ఒక సొసైటీలో మేము మన మంత్రి గారిని వేస్తే మొన్న వేశారు అధ్యక్ష మా సెంట్రల్ బ్యాంక్ మీద ఎంక్వైరీ. ప్రభుత్వం మారిన తర్వాత మేము లెటర్ పెడితే 2 నెలలకు కానీ ఎంక్వైరీ వేయలే, ఇంకా కొన్నిటికి వేయలేదు. అసలు మేము కోరేది ఏంటంటే, ఇది మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే, ఇదేదో ఒక సొసైటీ మీద కాదు అధ్యక్ష, లేదా ఒక బ్యాంక్ బ్రాంచ్ మీద కాదు, ప్రభుత్వ స్థాయిలో ఒక ఉన్నత అధికారి ఐఏఎస్ అధికారి చేత ఎఫ్కామ్ నుంచి జీడీసీసీబీ వరకు ఏదైతే ఇవాళ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి సెంట్రల్ బ్యాంకుకు సంబంధం లేకుండా ఏదైతే డోక్రా రుణాలు కావచ్చు, బోగస్ రుణాలు కావచ్చు, ఫిష్ ఆంధ్ర కావచ్చు, అమూల్ పాల వెల్లువ కావచ్చు, వీటన్నిటికీ కూడా సెంట్రల్ బ్యాంకు సంబంధం లేకుండా ఏదైతే రుణాలు ఇచ్చారో ఆ రుణాలన్నీ కూడా రైతుల డబ్బులు అధ్యక్ష. అవన్నీ మరి చెప్తారు, ఆదర్శాలు ఉపన్యాసాలు ఇస్తారు అధ్యక్ష. రైతుల సొమ్మును దోచుకునే దిగజారిన పరిస్థితి గత ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది, మీరేదో చిన్న సొసైటీ స్థాయిలో వాళ్ళ మీద కాదు, ఎఫ్కాప్ స్థాయిలో ఉన్న ఎండీని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తుల నియామకాల నుంచి, ప్రమోషన్స్ నుంచి, ఇటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏదైతే ఇందాక నేను గౌడౌన్ అని చెప్పాను అధ్యక్ష, కొన్ని 100 కోట్ల రూపాయల గోడౌన్ల పేర్ల మీద దుర్వినియోగమైన ఇవన్నీ కూడా. కాబట్టి దీని మీద రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత సీనియర్ ఐఏఎస్ అధికారి చేత విచారణ జరిపించాలి. వీళ్ళని ఎవరైతే సిఈఓలు ఉన్నారో, అప్కాబ్ ఎండీలు ఉన్నారో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష.